హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగ్స్ ఆఫ్ కుందా శ్రీనివాస్. టుడే స్పెషల్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ నార్మల్ రైస్తో అనమాట. సో చూడండి, ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మా బాబు అయితే ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి ఇవన్నీ మా బాబు అయితే కోసాడండి. సో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాం, తర్వాత ఆయిల్ వేసుకొని గరం మసాలా సామాన్లన్నీ వేసుకున్నాము. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాము. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత టమాటా అయితే వేసుకోవాలి. చూసారు కదా, మేమైతే అలా సింపుల్గా అయితే చేసుకుంటాం. సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాల్ట్ అయితే యాడ్ చేశాను ముక్కలన్నీ బాగా ఆగడానికి. సో ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపైన కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో చూడండి, నార్మల్ రైస్ అని చెప్పాను కదా, అక్షయ రైస్ అనమాట. చూసారు కదా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ నీట్గా బాయిల్ అయిన తర్వాత చూడండి, చికెన్కి అయితే ముందుగానే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత నిమ్మరసం, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకొని 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఇలా అయితే బాగుంటుందని చెప్పి. చూసారా కదా ఫ్రెండ్స్, చికెన్ అయితే యాడ్ చేసేసాము. ఇది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఆడుకున్నాను. సో చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా అందులో కూడా వేసాను. సో కొంచెం ఉంది, ఘాటు ఎక్కువగా వస్తుంది కదని చెప్పి ఇప్పుడు కూడా యాడ్ చేసాను. ఇది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసేద్దాం. నేనైతే రైస్ అయితే ఎప్పుడు కూడా కడుక్కోనండి. బాస్మతి రైస్ అయితే నానబెడతాను. సో నార్మల్ నేనైతే ఎప్పుడు కడగను. కొంచెం నెయ్యి వేసేసి కలిపేసి వేసేస్తాను. చూసారు కదా, రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను రైస్ అయితే ఎక్కడ కూడా అసలు కడగలేదండి. సో ఇప్పుడు కొంచెం బాగా మొత్తం అన్ని కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ప్రాసెస్ అంతా ఎలా అయితే అవుతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇది గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేస్తానండి. నేను 2 గ్లాసులు అయితే బియ్యం వేసుకున్నాను. 3 గ్లాసులు అయితే వాటర్ అయితే వేసాను. చూసారు కదా, కొంచెం పైన మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసేయడమే. చూడండి, కొత్తిమీర అయితే కొంచెం యాడ్ చేశాను. సాల్ట్ అది అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోవాలి. చూడండి, బిర్యానీ అయితే అవుతుంది. చూసారు కదా, ఇంకొక 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోద్ది. చూడండి, ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ 2 మినిట్స్ ఉంచుకుంటే చాలు. సో వాటర్ అంతా అయితే నీట్గా అయిపోతుంది. ఇది చూడడానికి అలా అనిపిస్తుంది కానీ చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చూడండి, బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాం. బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ మరికొంత వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం.